హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి నోటికి రుచిగా వేడి వేడి అన్నంలోకి ఇలాగ పచ్చడి చేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటి పచ్చడి అయితే చేస్తున్నాను. టమాటో పచ్చిమిర్చి పచ్చడి అయితే చేస్తున్నాను. ఒక 4 టమాటాలు, ఒక 6 పచ్చిమిర్చి, పెద్ద సైజు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇవి కడిగేసుకొని ఒక్కో టమాటా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. 6 పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇవి సగానికి కట్ చేసుకొని వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కాస్త నీరు ఉంటుంది కదా, ఆ నీరని పోవాలి, లేదా మన పైన చిటపటలాడుతా ఆయిల్ వేసినప్పుడు మన పైనే పడుతుంది. నీరంతా పోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది వేసుకున్నాము. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఈ టమాటో పచ్చిమిర్చి, అప్పుడే ఈ పచ్చడికి కమ్మగా ఉంటుంది. ఇందులోకి ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నాము. జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి. హైలో పెట్టామంటే లోపల పచ్చిగా ఉంటాయి. సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. ఇలాగ వేగిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకున్నాము. ఈ కరివేపాకు కూడా వేసుకొని బాగా మూత పెట్టేసి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మూత పెట్టేసి మగ్గించుకున్నామంటే మన పైన ఆయిల్ చిటుకులు అనేవి పైన పడకుండా ఉంటాయి. మధ్య మధ్యలో కూడా కలుపుకుంటూ ఉండాలి. ఎంతో సింపుల్గా ట్రై చేయొచ్చండి. ఈ పచ్చడి రుచిగా చాలా బాగుంటుంది. విలేజ్ స్టైల్, పల్లెటూరులో చేస్తారు ఈ పచ్చళ్ళు. కమ్మగా ఉంటుంది కూడా. పైగా నేను మిక్సీలో చేయట్లేదు, రోటీలో చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకుందాము. ఈ కారానికి తగ్గట్టు చింతపండు ఉంటేనే బాగుంటుంది. చింతపండు అయితే కొంచెం వేసుకొని ఇవి ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గించుకుందాము. ఇవిగోనండి, ఇలా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు రోటీలో పచ్చడి అయితే చేసుకుందాము. ముందుగా నేను పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చికి తొక్కలుగా తగలకుండా ఉండాలని ముందైతే పచ్చిమిర్చి నూరుతున్నాను. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, చింతపండు కూడా వేసుకున్నాము, కరివేపాకు కూడా వేసుకున్నాము కదా. ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టు ఉప్పు అయితే వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఈ పచ్చడి అనేది బాగా దంచుకోవాలి. ఇలాగా దంచుకున్నాము కదా. ఇప్పుడు ఇందులోకి టమాటో వేసుకుందామండి. మనకి టమాటా వేయించేటప్పుడు పైన పొర అనేది, టమాటా పైన ఉన్న పొర అనేది పక్కకు వస్తుంది కదా, అది తీసి పక్కన వేసుకొని ఇందులోకి ఆయిల్తో సహా టమాటోస్, జీలకర్ర ఇదంతా వేసేసుకోవాలి. ఇదంతా వేసుకొని దంచుకుందాము. ఈ పచ్చడి దంచేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచుకోవాలండి, ఎందుకంటే ఈ టమాటాలో ఉన్న జ్యూసీ అనేది మన పైన పడటానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా దంచుకోవాలి. మిక్సీలో అయితే ఇబ్బంది ఉండదు, కానీ రోటీలో దంచేటప్పుడు మాత్రం చిటుకులు అనేవి పైన పడి కళ్ళల్లో పడతాయి. ఇప్పుడు ఇలా దంచుకున్నాం కదా, ఇదంతా ఒకసారి అయితే పక్కకు అనుకున్నాము. ఇదంతా ఎందుకు పక్కకు అనుకోవాలంటే ఇందులోకి మనకి ఇప్పుడు ఈ పచ్చడికి కమ్మదానం రావాలి అంటే వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను. ఒక 10-12 వెల్లుల్లిపాయ రెబ్బలు, చిన్న రెబ్బలు కాబట్టి వేస్తున్నాను. ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దంచుకుందాము. ఇప్పుడు ఈ పచ్చడికి కమ్మదానాన్ని ఇంకా పెంచాలంటే ఇలా వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇదంతా బాగా దంచుకోవాలి. ఈ స్మెల్ చాలా బాగుంటుంది కూడా పచ్చడిలోకి వెల్లుల్లిపాయల వల్ల. ఎప్పుడైనా పచ్చడి రోటీలో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా దంచుకోవాలి పచ్చడి. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇందులోకి వేసుకొని ఒకసారి అయితే రుబ్బుకుందాం పచ్చడి. ఎప్పుడైనా రోటీ పచ్చడినండి, అంత బాగుంటాయి. ఇదంతా కలిసిపోయేలాగా దంచుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి కొన్ని ఉల్లిపాయ ముక్కలు అలాగా వేసి కొంచెం అలా రుబ్బుకొని తీసేసుకుంటే పచ్చడిలోకి కూడా కలిసిపోతాయి. అంతేనండి, చూసారు కదా, ఎంతో సింపుల్గా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టేనండి. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూస్తున్నారా ఎంత బాగుందో, నోటికి రుచిగా కూడా అలాగే ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.